హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నరసింహారావు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరోగ్యమే ఆనందం. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వింటే పెళ్లి కాని వారు కూడా పెళ్లి చూపులకి రెడీ అయిపోతారు. పెళ్ళైన వాళ్ళు మేము సేఫ్ అని అనుకుంటారు. అసలు ఈ పెళ్ళికి హార్ట్ అటాక్కి ఉన్న లింక్ ఏంటో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వటం ఖాయం. చాలామంది పెళ్ళంటే టెన్షన్ అనుకుంటారు, కానీ సైన్స్ చెప్తుంది పెళ్ళంటే ఒక హెల్త్ టానిక్ అని చెప్తుంది. ఇక్కడ సైంటిఫిక్ పాయింట్ ఏంటి అంటే, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కేవలం బాడీని రిలాక్సేషన్ చేయడమే కాదు, అది మన బాడీలో ఉండే కార్టిజోల్ స్ట్రెస్ హార్మోన్ తరిమి కొట్టడానికి చాలా దోహదపడుతుంది. పెళ్ళైన వారికి ఒంటరితనం ఉండదు కాబట్టి ఆక్సిటోసిన్ లెవెల్స్ హై రేంజ్లో ఉంటాయి. దీనివల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది, మీ గుండె పదిలంగా ఉంటుంది. రీసెంట్గా వేల మంది మీద పరిశోధన చేసి ఒక సర్వే రిపోర్టు ఏం చెప్పింది అంటే, ఒక జీవిత భాగస్వామి తోడుగా ఉన్న వారికి హార్ట్ అటాకులు రావటం 40% వరకు తక్కువగా ఉన్నాయని ఆ సర్వేలో సంచలనమైన అంశం చెప్పటం జరిగింది. జీవిత భాగస్వామి తోడుగా ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చేది చాలా వరకు తక్కువేనట. సో ఫ్రెండ్స్, ఆరోగ్యం అంటే కేవలం జిమ్ములకి వెళ్ళటం, వాకింగ్కి వెళ్ళటం మాత్రమే కాదు. జీవిత భాగస్వామి కూడా చాలా ముఖ్యం. హ్యాపీగా పెళ్లి చేసుకోండి, సంతోషంగా పాజిటివ్గా యాటిట్యూడ్గా ఉండండి. ఇద్దరు కూడా ఆక్సిటోసిన్ హార్మోన్స్ను ఫుల్గా రిలీజ్ చేసుకోండి. స్టోర్ పెట్టుకోండి, స్టాక్ పెట్టుకోండి. అది మీ గుండెను పదిలంగా కాపాడుతుంది. చాలా వరకు ఒత్తిడిని తగ్గిస్తుంది. కొంతమందికి అనుమానం, డౌట్స్ రావచ్చు, ఈ ఆక్సిటోసిన్ హార్మోన్స్ అనేవి ఇద్దరిలోనూ ఉంటాయా లేదా కేవలం ఆడవారిలో మాత్రమే ఉంటాయా? కొంతమంది అంటారు ఈ హార్మోన్స్ ఓన్లీ ఆడవారిలో మాత్రమే ఉంటాయి. కాదు, ఇద్దరిలోనూ ఉంటాయి. ఆక్సిటోసిన్ హార్మోన్స్ ఇద్దరిలోనూ ఉంటాయా? ఎస్, మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది. ఖచ్చితంగా ఈ ఆక్సిటోసిన్ హార్మోన్స్ ఆడవారితోనూ మగవారిలోనూ ఇద్దరిలో కూడా రిలీజ్ అవుతాయి. కాకపోతే ఇద్దరిలో ఇది చేసే మ్యాజిక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇద్దరికి సమానమే. చాలామంది ఏమనుకుంటారంటే ఇలాంటి హార్మోన్స్ కేవలం ఆడవారికి మాత్రమే ఉంటాయి, కానీ అది చాలా తప్పు. మగవారిలో కూడా ఆక్సిటోసిన్ ఒక రేంజ్లో పనిచేస్తుంది. భార్యాభర్తలు ఒకరి చేతిని ఒకరు పట్టుకున్నా లేదా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నా ఇద్దరి బ్రెయిన్లో ఈ కెమికల్ బాంబ్ అనేది ఠామ్ అని పేలుతుంది. మగవారిలో మ్యాజిక్, నమ్మకం, విశ్వాసం. మగవారిలో ఆక్సిటోసిన్ రిలీజ్ అయితే
వారు తమ భాగస్వామి పట్ల మరింత నమ్మకంగా బాధ్యతగా ఉంటారు. ఆఫీస్ టెన్షన్లు గొడవలు అన్నిటినీ మర్చిపోతారు మై డియర్ ఫ్రెండ్స్. ప్రశాంతంగా నిద్రపోవటానికి మగవారికి చాలా హెల్ప్ అవుతుంది. దీనివల్ల గుండెపై ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. అదే ఆడవాళ్ళలో కూడా మ్యాజిక్ చేస్తుంది ఈ హార్మోన్. ఆడవారిలో ఈ హార్మోన్ వల్ల భద్రతా భావం, సెక్యూరిటీ ఫీలింగ్ పెరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది సహజమైన పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది. బాడీ పెయిన్స్, తలనొప్పి వంటివి ఇన్స్టెంట్గా తగ్గిపోతాయి. అందుకే భర్త పక్కన ఉంటే భార్యకి సగం రోగాలు మాయమైపోతాయి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, పెళ్ళి అంటే కేవలం తాళి కాదు, ఇద్దరి బాడీలో ఆక్సిటోసిన్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయడం. భర్తకు బీపీ తగ్గాలన్నా, భార్యకు ప్రశాంతత కావాలన్నా ఈ హార్మోన్ పడాల్సిందే. సర్వే ఏం చెబుతుందంటే, ఒంటరిగా ఉన్నవాడి కంటే పెళ్ళయి ఇంట్లో భార్యతో తిట్లు తినేవాడే ఎక్కువ కాలం బతుకుతున్నాడంట. ఎందుకంటే ఆ తిట్టుల్లో కూడా ఆక్సిటోసిన్ అనే హార్మోను ఉంటుందంట, రిలీజ్ అవుతుందంట. సో ఫ్రెండ్స్, చూశారుగా, పెళ్ళైన వారి కంటే పెళ్ళి కాని వారే చాలా అలర్ట్గా ఉండాలి. అంటే పెళ్ళైన వారికి కూడా హార్ట్ అటాకులు వస్తున్నాయి కదా అంటారు. అవును, ఖచ్చితమే. కానీ అక్కడ హిస్టరీ ఎలా ఉందో, వాళ్ళకి ఎటువంటి అలవాట్లు, పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు ఏ రకమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు, వీటన్నిటికీ తగ్గట్టుగానే ఆ పరిష్కారం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీ బాండింగ్ ఎలా ఉండాలి అంటే, ఎనా బాండు, ఫెవిక్విక్ ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తే ఎలా ఉంటుందంటే, దానికన్నా ఎక్కువగా ఉండాలి మీ భార్యాభర్తల బంధం. అప్పుడే ఇద్దరి మధ్యలో కూడా ఆక్సిటోసిన్ అనే హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయిన తర్వాత కొన్ని భయంకరమైన చెత్త చెదారాన్ని మీ రక్తనాళాల్లో శుద్ధి చేయటానికి ఇవి చాలా ఉపయోగపడతాయి మై డియర్ ఫ్రెండ్స్. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే లగ్గం పెట్టుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఒక పాజిటివ్ మైండ్తో ఉన్న వాళ్ళని మీరు సెట్ చేసుకోండి. నెగిటివ్గా ఉంది అంటే అది ఇక తర్వాత మీ కర్మ కాలిపోవటమే. నెగిటివ్గా ఉంది అంటే మటుకి ఎవరి కర్మ వాళ్ళకే బాధ్యత. అందుకే పాజిటివ్గా ఉన్న లైఫ్ పార్ట్నర్ని చూసుకొని ప్రొసీడ్ అయితే దానికి మించిన దివ్య ఔషధం ఈ భూప్రపంచంలో మరి ఎక్కడా లేదు